ఏంటి శ్రీదేవి, కొత్త మేకప్ కిట్టా? నీకెలా తెలిసిందే? వచ్చినప్పటి నుంచి అదే పనిలో ఉన్నావుగా. లేడీస్ ఎంపోరియం శ్రీను గిఫ్ట్ ఇచ్చాడే, ఇప్పుడు వాడు నా బాయ్ ఫ్రెండ్ కదా. అదేంటే ఆ సూపర్ మార్కెట్ అనిల్ ఏమయ్యాడు? వాళ్ళ షాప్ మూతపడింది కదా, అందుకే బ్రేకప్ చెప్పేశాను. బాస్, మొన్నటి వరకు వాడు సూపర్ మార్కెట్లో బాసేనే. ఇంట్లోకి నెల రోజుల సరుకులు ఫ్రీగా ఇచ్చేవాడు. ఇప్పుడు లాస్ అయిపోయి రోడ్డున పడ్డాడు. వాడికి బిజినెస్ చూసుకోవడమే రానప్పుడు ఇంకా నన్నేం చూసుకుంటాడే, అందుకే బ్రేకప్ చెప్పేశా. ఐఎమ్ సారీ బాస్, మీరు వచ్చారనుకోలేదు. పర్వాలేదు, అలాగే అనుకో. నీ మేకప్ల గురించి బ్రేకప్ల గురించి మాట్లాడుకోవడానికే కదా సిటీ సెంటర్లో సెంట్రలైజ్డ్ ఏసీతో ఈ ఫర్నిచర్ స్టోర్ పెట్టింది. అయినా ఇలా నిలబడి మేకప్ అవుతున్నారండి మేడం. హాయిగా సోఫాలో కూర్చుని రెడీ అవ్వకపోయారా? సారీ బాస్, క్షమించండి. ఇంకోసారి ఇలా చెయ్యను. షట్ అప్. నోరు తెరిస్తే మళ్ళీ ఇలాంటి అబద్ధాలు. చూడు, నీలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. గుణం మనిషి పుట్టుకతో రావాలి. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను, వెళ్ళు. బాస్, అవుట్. ఏంటి శేషు గారు ఇది? సార్ అవుట్ అన్నాడంటే డౌట్ లేకుండా అవుట్ అన్నట్టే. ఆ మాటని తాడేం పేరు కూడా మార్చలేడు. ఏంటో బాస్ ఫ్రస్ట్రేషన్. ఇలా అందమైన అమ్మాయిలందరినీ తీసేసుకుంటూ పోతే ఈ ఆర్జే హోమ్ నీడ్స్ ఏమైపోవాలి? వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఇంకా శాలరీ రాలేదు డార్లింగ్. నీ కాలేజ్ ఫీజు కోసం నువ్వేం టెన్షన్ పడద్దు. మై హూనా. ఓకే సార్, సోఫాలో కొత్త స్టాక్ రెడీగా ఉంది సార్, వచ్చి చూడండి సార్. ఓకే సార్, ఓకే. కస్టమర్స్ సార్. కస్టమర్స్ని డార్లింగ్ అని పిలుస్తావా? బాసు, వీడు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటా. షట్ అప్. నువ్వు నెల మొత్తం కష్టపడితే 10,000 రూపాయలు జీతం ఇస్తున్నాను. నువ్వు ఇలాగే లస్ట్ని లవ్ అనుకుని ఊహల్లో తేలిపోతూ ఉంటావు. రేపు నీ బతుకుని ఎవ్వడూ కాపాడలేడు. నీ ఫ్యూచర్ అక్కడే కొలాప్స్ అయిపోతుంది. జాగ్రత్త. థ్యాంక్స్ సార్, నేను అంతగా ఆలోచించలేదు. నా లైఫ్ని సేవ్ చేశారు. ఐ హేట్ లవ్ సార్, ఐ హేట్ లవ్, ఐ హేట్ లవ్. పాపం, ఫ్యూచర్ పేరు చెప్పి వీడి బ్రతుకును సన్యాసుల్లో కలిసేలా చేసేశాడు బాసు. ఈ ఫ్రస్ట్రేషన్తో ఇంకేమేం చేస్తాడో ఏంటో. ఛ, అంతా ఇలాగే ఉన్నారా? నాకే అలా కనబడుతున్నారా? ఎక్స్క్యూజ్ మీ. వాట్? నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఆఫీస్ విషయం అయితేనే మాట్లాడు. ఆఫీస్ విషయం కాదు రాధా గారు, మా అక్క గురించి. శేషు, ఆఫీస్ విషయాలు తప్ప అదర్ టాపిక్స్ ఏవి నేను మాట్లాడను. ఇంతకు ముందు మాట్లాడేవారు కదా, ఇప్పుడు రూల్స్ మార్చారే ఏంటి? శేషు, సార్, విషయం చెప్పాను కదా, వెళ్ళి ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటే మంచిది. అనవసరంగా ఇలా టైం వేస్ట్ చేయడం నాకు చిరాకు. అర్థమైందా? నాకా బస్సు? మేడం, మీకే. ఓకే, ఆఫీస్ అవర్స్లో అదర్ టాపిక్స్ గురించి మాట్లాడద్దా? సరే, అదర్ టాపిక్ మీరు ఎప్పుడైనా డిస్కస్ చేస్తారు కదా, అప్పుడు చెప్తా. పెద్ద ఆఫీస్ మీదని గొప్ప కదా.
హలో మేడం. ఏంటి విషయం? ఎంతవరకు వచ్చింది? మీరేం టెన్షన్ పడకండి మేడం. ఎవ్రీథింగ్ మన కంట్రోల్లోకి వచ్చేసినట్టే. ఎలా? పసుపు దంచే కార్యక్రమంతో కూడా పని లేకుండా అతి తొందరలోనే పెళ్లికి ముహూర్తం పెట్టిస్తా అని వాళ్ళతో తెగేసి చెప్పేశాను. ఇప్పుడు ఆ ముహూర్తం ఎలా సెట్ చేయాలో ప్లాన్ చేస్తున్నాను. రే వేస్ట్ ఫెలో, ఇంకా నువ్వు ఎలా సెట్ చేయాలా అని ఆలోచిస్తూనే ఉండు. ఈలోగా వాళ్ళు హనీమూన్కి కూడా వెళ్ళి పిల్లల్ని కూడా కనేస్తారు. ఇదిగో ఈ వీడియో చూడండి. లేకుండా అనాథలాగా పెళ్లి చేసుకోవడం వాళ్ళతో బంధాన్ని తెంచేసుకోవడంలాగే అనిపిస్తోంది. నన్ను క్షమించండి. మేడం, పెళ్లి అదృష్టం కొద్దీ ఆగిపోయింది. ఆ తెలివి తక్కువ విష్ణు చేసిన అమ్మ సెంటిమెంట్ అనే ఓవర్ యాక్షన్ వల్ల ఆ కృష్ణ రాధల ప్లాన్ వాళ్ళకే బెడిసికొట్టింది. అది మనకి హెల్ప్ అయింది. థాంక్ గాడ్. ఏదో ఇలా కలిసొచ్చింది కాబట్టి ఆ పెళ్ళి ఆగింది. అదే విష్ణు ఏం రియాక్ట్ అవ్వకుండా తల ఉంచుకుని తాళి కట్టించుకుని ఉంటే పరిస్థితి ఏమయ్యేది? మనం కష్టపడి ప్లాన్ చేసింది మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయ్యేది మేడం. సారీ మేడం, వీళ్ళు మరీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చెయ్యాలి వరుణ్. వాళ్ళ ప్రతి మూమెంట్ మీద మనం ఫోకస్తో ఉండకపోతే పిడికిట్లో నీటి బొట్టులా జారిపోతారు. ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాం. వరుణ్, విష్ణుతో నీ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పసుపులు గోరింటాకులంటూ టైం వేస్ట్ ప్రోగ్రామ్స్ ఏమీ లేకుండా 3 రోజుల్లో డైరెక్ట్గా దాని మెళ్ళో 3 ముళ్ళు పడిపోవాలి. ఇదే మన టార్గెట్. అర్థమైందా? అర్థమైంది మేడం. ఇంత క్లియర్గా సినిమా చూపించిన తర్వాత కూడా ఇంకా అర్థం కాకపోతే ఎలా? ఇప్పుడు చూడండి మేడం, ఎలా వాళ్ళని ఆడిస్తానో, పెళ్లిపేటల మీదకి విష్ణుని ఎలా రప్పిస్తానో. నా ఒంటి మీద పడిన ప్రతి పోలీస్ దెబ్బ తిరిగి వాళ్ళకి అప్పగించాల్సిన టైం దగ్గర పడింది మేడం. చూస్తూ ఉండండి. శిఖరా, నువ్వు అలర్ట్గా ఉండాలి. తప్పకుండా మేడం. ఇది నా జీవితం. అలర్ట్గా కాదు మేడం, అవసరం అయితే ఎంతకైనా తెగిస్తాను. గుడ్ శిఖరా, గుడ్. ఏంటి ఫైల్ పాస్వర్డ్ పెట్టారు? పాస్వర్డ్ ఏమై ఉంటుందబ్బా? ఆర్జీ హోమ్ నీడ్స్. శశు, ఏంటి బస్సు? టీ కావాలా కాఫీ కావాలా? ఏంటి హోటల్లో కానీ పనిచేస్తున్నావా? స్కూల్ ఫర్నిచర్ కాంట్రాక్ట్ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు. పాస్వర్డ్ ఎవరు పెట్టారు? సిస్టమ్ డేటాకి సంబంధించిన పనులని కృష్ణప్రియ మేడమే కదా చూసుకుంటున్నారు. సరే, దీని పాస్వర్డ్ సంగతి చూడు. మేడం నేను పిలవమంటారా బస్సు? అక్కర్లేదు, వెళ్ళి పాస్వర్డ్ కనుక్కుండా సరిపోతుంది. దీని మీద రాసి మనం. సరే బస్సు. త్వరగా ఎక్స్పోర్ట్ చేయి. ఓకే మేడం. కృష్ణ మేడం, ఏంటి? అదేదో స్కూల్ ఫర్నిచర్ కాంట్రాక్ట్ ఫైల్కి పాస్వర్డ్ అయితే పెట్టారంట కదా? అవును,
అదేంటో ఈ పేపర్ మీద రాసి ఇవ్వమన్నారు. ఎవరు? రాధా బాసు. ఇందాక ఈ ఫ్రస్ట్రేషన్ నా మీద చూపించావు కదూ, చెప్తా. చూడమ్మా ప్రియే, నేను నా పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోను. మేడం, బాస్ అడిగింది మీ ఫోన్ పాస్వర్డ్ కాదండి, సిస్టంలో ఉన్న ఫైల్ పాస్వర్డ్. పాస్వర్డ్ పెట్టింది అందరితో చెప్పడానికి కాదు పియే. నేను డ్యూటీ మైండెడ్. నా డ్యూటీలో నేను పర్ఫెక్ట్గా ఉంటాను. ఇలా పాస్వర్డ్ షేర్ చేయడం కుదరదు. అయితే మీరే వచ్చి ఓపెన్ చేసివ్వండి. ఓకే, రండి రండి రండి. వేస్ట్ ఫెలో, నేను అడిగింది పాస్వర్డ్. ఈవిని ఎందుకు పిలుచుకుని వచ్చావు? పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయరంట మేడం, డ్యూటీ మైండెడ్ అంట. పాస్వర్డ్ షేర్ చేయడం క్రైమ్ అంట. అలాంటివన్నీ తనే ఓపెన్ చేయాలంట బాసు. దీన్నే ఓవర్ యాక్షన్ చేయడం అంటారు. ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు. ఏ ఫైల్ అయినా సరే సెక్యూర్గా చూసుకోవడమే ఇక్కడ నా జాబ్. సో బాస్ అడిగారని పాస్వర్డ్ చెప్పి నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. అమ్మా డ్యూటీ మైండెడ్, నీ వృత్తికి ఏం ద్రోహం చేయక్కర్లేదు, కానీ ఆ పాస్వర్డ్ అయితే నువ్వే ఓపెన్ చేసి ఉత్తమ ఎంప్లాయ్ అనిపించుకోమ్మా. ఓపెన్ చేయి. అయిపోయింది, చూసుకోండి. మనసుదారిత పెనే వయసు గోడ దూకెనే, మనసుదారిత పెనే వయసు గోడ దూకెనే. అరెరెరే లేని పోని మైక మీద నన్ను వచ్చి చుట్టుకుందే, నాకు వేరే దారి లేదే, కొంచెం కన్నెత్తి చూడరాదటే. మనసు దారిత పెనే వయసు గోడ దూకెనే, మనసు దారిత పెనే వయసు గోడ దూకెనే. ఏంటండి ఇది? అయ్యో, ఇది కావాలని జరిగింది కాదు. నువ్వు కింద పడిపోతుంటే సూపర్ మ్యాన్ లా పట్టుకున్నారు అంతేనా? అన్ని కథలు. దేవుడా, నీ స్క్రీన్ ప్లేకు నమస్కారం. అమ్మా, శ్రీకాంత్ విషయంలో నేను చేసింది తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు. కానీ అమ్మా నాన్నల్ని మోసం చెయ్యలేక, వాళ్ళ గుండె కోతకి కారణం అవ్వలేక, ప్రాణంగా ప్రేమించిన నా శ్రీకాంత్ని బాధ పెట్టాల్సి వచ్చింది. మరో 10 రోజుల్లో నాకు శ్రీకాంత్కి పెళ్ళని ఇంట్లో వాళ్ళందరూ అనౌన్స్ చేశారు తండ్రి. ఎలాగైనా సరే మా ఇద్దరికి పెళ్లి జరిగేలా చూడు స్వామి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా విష్ణు అక్క శ్రీకాంత్ దరిదాపులో కూడా రాకూడదు.
నేను లేకుండా శ్రీకాంత్ ఉండలేడు. తను నాతో లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. అమ్మా నాన్నలు మా ప్రేమని అర్థం చేసుకునే దారి తెలియక ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాం తల్లి. నువ్వే మా ప్రేమను రక్షించాలి. విష్ణు, శ్రీకాంత్, నన్ను క్షమించు శ్రీకాంత్, క్షమించు. కన్న వాళ్ళని బాధ పెట్టి జీవితాంతం సంతోషంగా ఉండడం నా వల్ల కాదు అని నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రేమ కోసం దేన్నైనా వదులుకోగలను, కానీ ఈ ప్రాణాన్ని పంచిన అమ్మా నాన్నలను వదులుకోవడం పాపం కదా శ్రీకాంత్. అందుకే అలా చేశాను. నా నిర్ణయం తప్పని కనిపిస్తే నన్ను క్షమించు. ఇది పెద్దమ్మ కోసం తన ప్రేమని త్యాగం చేస్తుందనుకుంటా. విష్ణు, నీ మనసుకి విరుద్ధంగా నువ్వేదీ చేయొద్దు. ప్రేమంటే ప్రమాణాలు కాదు. ప్రేమంటే ఒకరి అభిప్రాయాలని మరొకరు గౌరవించుకోవడం. నీ మనసుని, నీ అభిప్రాయాలని నేనెప్పటికీ గౌరవిస్తాను విష్ణు. నువ్వెప్పుడు నా జీవితంలోకి వస్తావోనని ఎదురు చూస్తూ ఉన్నాను, ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు తప్ప నా భార్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేను. అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను. ఈ ఊపిరున్నంత వరకు నువ్వు తప్ప మరొకరు నా భార్య అవ్వలేరు. శ్రీకాంత్, రాధా, రేయ్, ఇప్పుడు నువ్వు గుళ్ళోనే ఉన్నావా? అవును. పొద్దున చెప్పడం మర్చిపోయాను రా. డాడీకి ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. 11:30 కల్లా హాస్పిటల్లో ఉండాలి. నాకు ఇప్పుడు కుదిరేలా లేదు. నువ్వు తీసుకెళ్ళు, వెరీ అర్జెంట్. ఓకే ఓకే రా, డాడీని నేను తీసుకెళ్తాను. డోంట్ వరీ. విష్ణు, ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళాలి. అమ్మా, మీ మనసులోని సంకల్పాన్ని అమ్మవారి ముందుంచి భక్తి శ్రద్ధలతో ముడుపు కట్టి రావి చెట్టు కడితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందమ్మా. అలాగే పంతులు గారు. బాసు, ఇంకా వర్క్లోనే ఉన్నారండి? ఏ నీలా ఖాళీగా ఎందుకు పనికి రాకుండా కూర్చోమంటావా? నా ఇంటెన్షన్ అది కాదు బాసు. దిల్సుఖ్ నగర్లో మీటింగ్ ఉంది కదా, ఇంకా ఇక్కడే ఉంటే అక్కడికి ఎప్పుడు వెళ్తారా అని. షిట్ రే ఈడియట్, 2 గంటల ముందు గుర్తు చేయాల్సిన విషయాన్ని ఇప్పుడొచ్చా చెప్పేది? వేస్ట్ ఫెలో.
మీరే కదా బాసు వర్క్లో బిజీగా ఉంటే అస్తమాను డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. ఏడ్చావు వెదవా. అస్తమానం డిస్టర్బ్ చేయొద్దంటే ముఖ్యమైన ప్రోగ్రామ్స్ మీటింగ్స్ గురించి కూడా చెప్పవా? పిఏ అంటేనే నా షెడ్యూల్స్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఫాలో అప్ చేయడం. అవును కదా బాసు, నా బాధ్యత నాకు బాగా గుర్తు చేశారు. ఏడ్చావు వేస్ట్ ఫెలో. ఈ రాహువు పిచ్చ కోపంలో ఉన్నారు. అక్క చేసింది కరెక్టే అని అర్థం ఎలా చెప్పాలి? ఇంకా రావట్లేదేంటి?